శాంతకుమారి కూతురు షార్ అని ఒక ఆమె ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళే మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్. శాంతకుమారి చిన్న కూతురు, పెద్ద కూతురు పద్మ ఇక్కడే ఉంటుంది అమ్మగారు అని. ఆ చీరలలో బంగారు జరీ ఉండేదంట. ఓ అవునా? బంగారు జరీ ఉండేది పట్టు చీరలో. పట్టు చీరలో ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి? ఒక 500 ఉంటాయి. అవునా? అన్ని దాసి పెట్టుకున్నా. నాకు ఇష్టం మా అమ్మాయి అంటే. బంగారన్నా ఎంత దెబ్బలైనా నేను బంగారు కానీ చీరలు కానీ నేను ఇవ్వనన్నా. ఒకరోజు వైజాగ్ నుంచి ఒక అతను వచ్చాడు, చీరల వ్యాపారం చేసేవాడు, పట్టు చీరలు వ్యాపారం. పాత కొంటాడు. పాటకు ₹1,00,000 ఇస్తాను సార్, ఆ చీర ఇస్తావా అన్నాడు. ఏంటి అని అడిగా. అప్పుడు అతను కూడా చెప్పాడు. ఓహో, అతను చెప్పాడా బంగారం ఉందని? దాంట్లో మరి ఆ దినాల్లో ఒక చీర అప్పట్లోనే 1000-2000 అంట. సావిత్రమ్మ గారిని, ఎందుకంటే సావిత్రమ్మ గారిని చూశాను, గిరిజమ్మ గారిని చూశాను. గిరిజ గారికి అచ్చం గిరిజ గొంతులాగానే పాడేదమ్మ. వాళ్ళిద్దరు, మా అమ్మగారు గిరిజ గారు, సురభి బాలసరస్వతి గారు, రీట గారు, తర్వాత మీనాకుమారి గారు, గీతాంజలి గారు. వాళ్ళ అనుభవాలన్నీ వేరండి. ఇంకా అలాంటి వారు రారు. గిరిజమ్మ గారు చనిపోయినా అలా అంటున్నారు కానీ వాళ్ళ కూతురు నాకు బాగా పరిచయస్తురాలు. ఇప్పుడు మెడ్రాస్లో మేము కలుస్తుంటాం. వాళ్ళ వైభాలు రావు. సురభి బాలసరస్వతికి ఎన్ని పాటలు పాడింది అమ్మ, లెక్కలేని పాటలు పాడింది. ఇప్పుడు ఎక్కడున్నారండి గిరిజ గారి ఫ్యామిలీ అంతా? గిరిజ గారి ఫ్యామిలీ పతనం అయిపోయింది కానీ కూతురు ఉంది. అమ్మాయి ఇది చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మెడ్రాస్లోనే ఉంటుంది. ఫోన్ టచ్లో కలుస్తుంటాం. మద్రాసులో ఉన్నారా? అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. కానీ మహానుభావుడు సలీం గారు కూడా ఉండేవారు. మా ఇంటి దగ్గరే సలీం గారి ఇల్లు, మా ఇండ్లు దగ్గర. సలీం గారు అంటే ఇది గొప్ప డాన్సర్ కదా, గొప్ప డాన్స్ మాస్టర్. అవును, మా అమ్మగారికి బాగా పరిచయం. మా అమ్మగారికి చాలా పరిచయం. ముస్లిమ్స్ ఆయన చాలా మంచి వ్యక్తి. అట్లా మా అమ్మ సలీం మాస్టర్ కూడా లాస్ట్ రోజుల్లో ఇబ్బంది పడ్డారు చాలా. కానీ చాలా పత్రం అయిపోయాడు. కారణం అంటే ఆయనే చేతలారు చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే సలీం మాస్టర్ అనే ఒక బ్రాండ్, ఆయన గురించి ఒక పేరు తీస్తే ఇప్పుడు సూపర్ స్టార్లు అందరూ, రామారావు గారి దగ్గర నుంచి, శివాజీ గణేశన్ గారి దగ్గర నుంచి అందరికి ఆయనే చేశాడు. అలాంటి వ్యక్తి చివరికి నా చేతల గుండా నేను 50,000 ఇవ్వడం, అసలు మహానుభావుడికి నమస్కారం చేస్తాను ఎక్కడున్నా. కానీ అలాంటి వ్యక్తి అంత చివరికి మన సినిమా యాక్టర్ సూర్య వల్ల ఆయన దాన ధర్మాలు చేశాడు. వాళ్ళ ఫాదర్ మెడ్రాస్లో చనిపోతే అంత్యక్రియలకి దహన కార్యక్రమాలన్నీ ఆయన చేశాడు. ఓకే. కానీ ఆయన చూడడానికి చాలా బాధపడతారు. ఎందుకు సార్? డిసిప్లిన్ లేక అంటే అని మీను అంటే కాదు. అది అక్కడ మెడ్రాస్లో ఎలా ఉంటుందంటే ఎవరికన్నా బాడుగా అద్దెకి ఇస్తారు కదా, సామాన్యంగా పోరు ఇంట్లో ఉంచి ఇండ్లు ఆక్రమించుకుంటారు. ఓ అవునా? అలాగనే ఒక ఇల్లు రాజబాబు గారిది ఆక్రమించుకున్నారు, కబ్జా చేసి పడేసి. మా ఇంటి పక్కనే రాజబాబు గారి ఇల్లు. మరి ఎట్లా? మరి అది లాగేసుకున్నారా లేదా అంతనా అయిపోయిందా? అది ఇంకా నాకు తర్వాత తెలీదు. తర్వాత పిల్లలు నాకు కొన్ని చెప్పారు. అలాంటివి కూడా ఉంటాయి మెడ్రాస్లో. మెడ్రాస్లో ఎవరికి ఖాళీగానే ఉంచొచ్చు కానీ ఇండ్లు ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు. ఇంకా అయిపోయి అదే సంవత్సరం ఉన్నాడంటే కబ్జా చేసుకుంటారు. ఎందుకంటే అది బాగా ప్రైమరీ కదా చాలా. అలా అప్పుడు ఏం చేశాడు మన సలీం గారు అంటే ఎవరినో మనిషి పెట్టి కొట్టించాడు. అది పోయి అతను తగిలి చనిపోయాడు. అది ఆయన కేసు అయింది. ఎంతమంది చేసినా కానీ ఆయన చివరికి కోలుకోలేకపోయాడు. ఇంకా భార్య మొత్తం అమ్మేసుకొని వెళ్ళిపోయారు. చాలా పతనం అనుభవిస్తూ వచ్చాడు మహానుభావుడు. ఎంత వైభవం. అప్పుడు ఎన్టీ రామారావు గారు తమిళనాడు ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు బర్త్డేకి ఎంతమంది వచ్చారు. మా అమ్మగారు కూడా వెళ్ళారు. సలీం గారి కొడుకు బర్త్డేకి ముఖ్యమంత్రులు వచ్చారు. అంత వైభవంగా బ్రతికాడు ఆయన.